ఈ లెంగ్దీ ట్వీట్ పరిశీలించండి. డైరెక్టర్ సందీప్ రాజు పోస్ట్ చేసిన ట్వీట్ ఇది. అతడు ఏఐఆర్ అనే వెబ్ సిరీస్ తీశాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఆ వెబ్ సిరీస్లోని ఒక సీన్లో కొంతమంది కాలేజీకి సంబంధించిన కులగజ్జి కుర్రోళ్ళు ఒక క్లాస్ రూమ్లో కూర్చుని కులగజ్జికి సంబంధించిన కొన్ని రూల్స్ మాట్లాడుకోవడం అనేది తీవ్రమైన కాంట్రవర్సీ సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు కాలేజీ కులగజ్జి లీడర్ ఫ్రేమ్ చేసిన రూల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒక కులానికి సంబంధించిన ఇంటి పేర్లు కలిగిన వారంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలట. అలాగే కాలేజీకి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా పసుపు రంగు దర్శనం ఇస్తూ ఉండాలట. వారి కులపు హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలట. అవసరమైతే ఇంట్లోంచి అడిగి మరీ డబ్బు ఖర్చు పెట్టాలట. ఈ రూల్స్ అన్ని ఒకెత్తు, మరొక రూల్ ఒకెత్తు అనే రేంజ్లో ఉంది. అదేమిటంటే ఒక కులపు హీరో ఒక కూల్ డ్రింక్కు సంబంధించిన యాడ్ చేశారు కాబట్టి క్యాంటీన్లో ఆ కూల్ డ్రింక్ను ఎవరూ కొనరాదట. ఈ రూల్ వింటుంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు థమ్స్అప్ యాడ్ చేసినప్పుడు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కొన్ని కాలేజీల్లో థమ్స్అప్ కూల్ డ్రింక్ని బహిష్కరించిన విషయం మనకు గుర్తుకు వస్తోంది. సదరు విషయాన్ని గుర్తుకు తెచ్చేలా ఎయిర్ వెబ్ సిరీస్లోని ఆ రూల్ని ఫ్రేమ్ చేయడంతో ఆ విషయం కాంట్రవర్సీగా మారింది. మరో ప్రక్క కులగజ్జిగాళ్లు ఆ సీన్ పట్ల దహించుకుపోయారు. దర్శకుడు సందీప్ రాజ్పై మండిపడ్డారు. ఆ సీన్ని డిలీట్ చేయించారు. నిర్మాత మరియు దర్శకులచే సారీ చెప్పించారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో ప్రక్క కులగజ్జిగాళ్లు ఆనాడు చిరంజీవి గారికి వ్యతిరేకంగా ఏ విధంగా కుట్రలు పన్నారో, ఏ విధంగా చిరంజీవి గారిపై అసూయ చెందారో, ఏ విధంగా వాళ్ళ కులగజ్జిని ప్రదర్శించుకున్నారో క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా విషయం అర్థం అయింది.